everyone, happy morning to all. My name is Bhavika. I'm studying 8th class Gorke Public School, Bankaroni Kamam. ఈరోజు ఈ 15 days వరకు నాలో ఏం చేంజెస్ వచ్చాయో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ఫస్ట్ డే అయితే మా పేరెంట్స్ బలవంతంగా నేను రాలేదు. ఎలా అంటే ఇక్కడ దాకా వచ్చా కానీ ఈ రూమ్లోకి రావాలంటేనే నాకెందుకో భయం వేసేది ఫస్ట్ డే రోజు. వచ్చిన తర్వాత సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వమన్నారు. నాకు మైక్ చూస్తేనే భయం వేసేది. అంటే మా అన్నయ్యకి అయితే కొంచెం ఓకే, ఎందుకంటే మా అన్నయ్య భజనలు చేస్తాడు. కానీ నేను మాత్రం ఫస్ట్ టైం మాట్లాడేది. ఒకసారి మా స్కూల్లో మాట్లాడాను. అప్పుడు ఏంటంటే అంటే స్పీచ్ ఇచ్చే రోజేమో నాకు భయం వేసింది. నేను ఆబ్సెంట్ అవుతా అని డాడీకి హెడేక్ అని చెప్పేసి ఆబ్సెంట్ అయినా. దాని తర్వాత రోజు వెళ్ళేసరికల్లా ఆ రోజు స్పీచ్ నాకు భయం వేసింది. అందరి ముందు చెప్పాలంటే మళ్ళీ నేను మైక్తో చెప్పలే, ఉత్తిగా మాట్లాడినా. అసలే అందరి ముందు మాట్లాడాలంటే నాకు భయం, ఇంకా మైక్లో మాట్లాడాలంటే సచ్చ భయం. అందుకే మా ఫాదర్ అండ్ మదర్ ఇక్కడికి పంపిద్దాం అనుకున్నారు. ఇంకా నేను కూడా అదే వేరే సార్ ఉన్నారనుకో నేను రాను. ఇప్పుడు మా కజిన్సే కాబట్టి, మా బాబాయ్ కాబట్టి నేను వచ్చా ఇక్కడికి. ఇంకా మళ్ళా నాకు ఫ్రెండ్స్తో ఎవరితోటైనా క్లోజ్గా అవుతా, బట్ ఎక్కువ అంటే ఇప్పటిదాకా నాకు బ్రాహ్మిణి మాకు చుట్టానని నాకు తెలీదు. ఈడికి వచ్చిన తర్వాత బ్రాహ్మిణి అక్క మా బాబాయ్ని బాబాయ్ అంటుంది. ఇదేంది బాబాయ్ అండం ఏంది అని అనుకొని అడిగిన. నాకు బాబాయ్ అవుతారు మా కజిన్స్ అని చెప్పింది. అప్పటి నుంచి నేను కూడా అక్కతోటి మాట్లాడడం స్టార్ట్ చేశా. ఫస్ట్ నాకు పరిచయమైన వ్యక్తి ఎవరంటే అమ్రిన్ అక్క. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ రోలో కూర్చొని ఉంది, ఫస్ట్ చైర్లో ఇక్కడ కూర్చొని ఉంటే అమ్రిన్ అక్క టైం అడిగింది అక్క. మా అన్నయ్యని అడిగింది. అన్నయ్య వాచ్ ఏమో మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళా నేను అడిగిన ఏంది అన్నయ్య ఏదో మాట్లాడింది కానీ నాకు కొంచెం దూలు ఉంటుంది. మా అన్నయ్య ఎవరితో తను మాట్లాడింది అనుకో, ఏం మాట్లాడిండు అని అడుగుతా నేను. అయితే ఇప్పుడు కూడా అంతే అడిగిన, ఏం అడిగింది అక్క అంటే టైం అడిగింది అన్నా. మళ్ళీ అప్పుడు నేను చెప్తామంటే అప్పుడు అమ్రిన్ అక్క పిలిచి టైం ఎంత రాని అడిగింది. ఇది కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది పాడైపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయింది అక్క అని అన్నా. ఇంకా అప్పటి నుంచి అందరూ టైం అడుగుతారేమో అని ఎమ్మటే మా అన్నయ్య ఛార్జింగ్ పెట్టుకొని దాని తర్వాత రోజు తీసుకొని వచ్చిండు. ఆ రోజు వాచ్ కోసం ఎంత గొడవ పడినామో, నాకైతే బ్లడ్ వచ్చింది. నెక్స్ట్ పరిచయం అయింది ఎవరంటే నిధిష అయితే క్యూట్గా ఉంటుంది. నేనైతే తను పరిచయం కాదు, నేనే మాట్లాడినా తనతోటి. ఏం పేరు రా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగింది, ఏం పేరు నిధిష అన్నది. నాకు అర్థం కాని పేరు. ఇంకోసారి సార్ సార్ ఏమైనా చెప్తారు కదా పీపీటీ అవన్నీ చూపించుకుంటా చెప్తాంటే నేను అప్పుడు అడుగుతున్నా, నాకు వినపడట్లే. నిధిష అని అన్నది తను. ఎప్పుడు మేమిద్దరమే కలిసి అక్కడ కూర్చునే వాళ్ళం. వెనకాల వేరే వాళ్ళు, ముందు వేరే వాళ్ళు. ముందేమో బాయ్స్ కూర్చునే వాళ్ళు, వెనకాలేమో అక్కలు గర్ల్స్ కూర్చునే వాళ్ళు. మేమే మధ్యలో ఓన్లీ 2 chairs ఉంటే ఆడ మేమిద్దరం కూర్చునే వాళ్ళం. ఎక్కువ మేమిద్దరమే మాట్లాడుకునే వాళ్ళం. మా అన్నయ్య తోటి కూడా కాదు, ఎక్కువ మేమిద్దరమే. తను చాలా క్యూట్గా చెప్పిద్ది, క్యూట్గా ఉంటుంది ఎప్పుడు. నాతోటి చాలా మాట్లాడిద్ది తను. ఇంకా తర్వాత ఎవరంటే నందిని అక్క ఏంటంటే నేను ఆడ కూర్చొని ఉంది వెనకాల అక్కడ సోఫా ఉంటుంది కదా, అక్కడ కూర్చొని ఉంటే అన్నయ్య ఏదో రాస్తుండు అక్క కోసం. అంటే అక్క రాసుకోదు. అయితే అన్నయ్య రాస్తుంటే నేను పోయి అన్నయ్యని అడిగిన టైం. అప్పుడు ఈ వాచ్ మా అన్నయ్య పెట్టుకొని ఉండు, రోజుకి మార్చుకుంటాం. అయితే మా అక్క అన్నది, ఏంట్రా మీరు రిచ్చా అని అడిగింది. అయితే అడిగేసారు, మేమెందుకు రిచ్ అంటే అదేరా మీరు సేమ్ మ్యాచింగ్ వేసుకొని వస్తున్నారు అంటే, అక్క నేను అనలే కానీ నేను మనసులో అనుకున్నా, మేము ఉన్న వాటిలోనే సర్దుకుంటాం అని అన్నా. నేను ఏ వస్తువు అయినా పాత అయినా కానీ
ఉంచుకుంటాం మేము. అది పాడైనా కానీ పాడేయకుండా దేనికో ఒక దానికి ఉపయోగిస్తాం. వీడికి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇయ్యాలంటేనే భయం వేసేది. ఈ మైక్ని చూడంగానే అమ్మో మైక్లో చెప్పాలా ఉత్తికి కాదా అని అనిపించేది. కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారుగా. ఏమంటే ఎప్పుడు వచ్చిద్దా నా చేతిలోకి మైక్, 5-6 డేస్ తర్వాత నేను ఇంప్రూవ్ అయ్యా. నాలో చేంజెస్ కనిపించాయి. నేను మాట్లాడడం అప్పటిదాకా మా అమ్మమ్మతో కూడా మాట్లాడను, నేను తక్కువ మాట్లాడేదాన్ని. ఇప్పుడు మాత్రం లొట వాగుతా ఉంటా మా అమ్మమ్మతోటి. తర్వాత సాయి సింధు అక్క కలిసింది. ఏంటంటే అక్క మాతో చాలా మాట్లాడిద్ది. రోజు వచ్చింది సార్ చెప్పారు హ్యాపీ మార్నింగ్ ఇవన్నీ విషెస్ చెప్పుకోవాలి అని అన్నారు. అందరికీ చెప్పుకునే సరికల్లా కొంచెం క్లోజ్ అయ్యాం. సమత మేడం వాళ్ళకి కూడా ఇట్లా హ్యాపీ మార్నింగ్ చెప్పే ఫ్రెండ్స్ అయినాం. సార్ ఈ గ్రూప్ మొత్తం ఒక గ్రూప్ నేమ్ చెప్పారు. దాని పేరంటే జాన్ జిగిరి దోస్త్. అది మాత్రం భలే ఉంది. ఇంకా సార్ కూడా చాలా బాగా చెప్పారు. సార్ అన్నారు మీరు స్టూడెంట్స్ కాదు మనమందరం ఫ్రెండ్స్ అని ఇట్లా క్రియేట్ చేశారు గ్రూప్ని. అంటే చాలా బాగా అనిపించింది. అదేంటి సార్ కాదా, నాకు స్కూల్ కన్నా ఈడికి రావాలంటే స్కూల్ డేస్లో ఈడికి రావాలని అనిపించింది. ఆ స్కూల్ కన్నా ఇదే బెటర్. స్కూల్ ఏమో ఎడ్యుకేషన్కి, ఇదేమో స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి. ఈ 5-6 డేస్లో నాది స్టేజ్ ఫియర్ మొత్తం పోలే, కొంచెం పోయింది. ఈ 15 డేస్ తర్వాత అయితే మాట్లాడుతూనే ఉంటా. సార్ అయితే నేను ఎప్పుడైనా ChatGPTని అడిగి సార్ పెట్టింది ఉంటుంది కదా టాపిక్, అది తీసి ChatGPTకి పెడతా. దాని గురించి ఇచ్చిద్ది, అది రాసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్దామంటే మర్చిపోతా. సార్ ఏమన్నారు అప్పుడు, నీ ఓన్గా చెప్పు, నువ్వు ఇవేం అడగబాకు, నువ్వు రాసుకొని తెస్తే నువ్వు చెప్పలేకపోతున్నావు. నిజంగానే నేను రాసుకొని వస్తే 5-6 మినిట్స్ అట్లనే ఏంది అదే ఇప్పుడు నా ఓన్గా చెప్తేనేమో 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా అవుతుంది. నాకు కూడా తెలీదు, కానీ చెప్పేటప్పుడు మాత్రం 5-6 మినిట్స్ అనుకుంటా. కానీ లాస్ట్కి చెప్పింది టైమర్ అడిగితే మాత్రం 20 మినిట్స్కి 20 మినిట్స్ పోయా. తర్వాత సార్ రోజు పీపీటీ చూపించి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్పారు. మేము కూడా అట్లానే చేస్తాం, కానీ స్మైల్ కాదు, ఏదో ఒకటి కామెడీది పెట్టుకుంటాం. మేము బ్రహ్మానందాన్ని ఎక్కువ చూస్తాను నేను, ఎందుకంటే కామెడీ ఉంటుంది. నాకు కామెడీ సీన్స్ అంటే ఎక్కువ ఇష్టం. అంటే నవ్వుతారు కదా, పొట్ట పగిలి నవ్వుతా నేనైతే. ఎక్కువ బ్రహ్మానందాన్ని చూస్తాను నేను, ఎక్కువ జోక్స్ చేస్తారు. ఇంకా వాట్సాప్లో ఏమన్నా పెట్టాలన్నా కూడా నేను ఏదన్నా షికార్కి వెళ్తున్నప్పుడు బ్రహ్మానందంది ఏదో ఒకటి పెడతా మా ఫ్రెండ్స్కి, ఇట్లా వెళ్తున్నా అని. సరే అని తర్వాత వీడికి వచ్చిన తర్వాత సెకండ్ డేనేమో ఇది పేరెంట్స్ గురించి చెప్పమన్నారు అనుకుంటా. అది చెప్పాలంటేనే నాకు ఒక 2 మినిట్స్ అట్లా అయింది. అదే ఈరోజు మాత్రం 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా చెప్పలేస్తున్నా. అంతే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్ లిజనింగ్ టు మై వర్డ్స్ విత్ పేషెన్స్.